హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ మెనూ ఏంటో చూపిస్తాను చూసేయండి. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పూరి విత్ కర్రీ. ముందుగా పూరి కర్రీకి కడాయిలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు, సాల్ట్ వేసి టమాటా అనేది బాగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు రాత్రంతా నానబెట్టి ఉడికించిన బఠానీ లేదా శనగలైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఉడికించాలి. ఇప్పుడు పక్కన ఒక బౌల్‌లో శనగపిండి తీసుకుని కొద్దిగా వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసి మరుగుతున్న వాటర్‌లో వేసేయాలి. శనగపిండి వేసిన తర్వాత కర్రీ అనేది చిక్కబడుతుంది. కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు పూరీలు కూడా చేసేసాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను టీ బ్రేక్ తీసుకుని ఇప్పుడు లంచ్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. కర్రీ అయితే ఈరోజు మసాలా దొండకాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా నువ్వులు వేయించి పక్కకు తీసేయాలి. పల్లీలు కూడా వేయించి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, 3 లవంగాలు, ఒక యాలుక, కొద్దిగా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా జీడిపప్పు కూడా వేసి బాగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. దొండకాయని 4 భాగాలుగా చేసి ఆయిల్ వేడైన తర్వాత దొండకాయలని బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేయాలి. ఇక్కడ వేయించిన మసాలాలు కూడా చల్లారిపోయినాయి. వీటిని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించి, టమాటా ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం చేసుకున్న మసాలా పేస్ట్‌ని కూడా వేసి బాగా కలపాలి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం వేసి మసాలా అనేది మాడకుండా కలుపుతూ ఉండాలి. ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న దొండకాయలను కూడా ఇందులో వేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. దొండకాయ తినని వాళ్ళు కూడా మళ్ళీ ఇంకోసారి కావాలి అన్నంత టేస్టీగా ఉంటుంది. ఇదేనండి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ మెనూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థాంక్ యూ.